ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పటికే పెద్ద రచన నడుస్తున్నది రాష్ట్రంలో. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఆఖరుకు మాజీ సీఎం కేసీఆర్ సార్ను కూడా విచారణ చేసిండ్రు ఈ కేసు గురించి. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఏలువాడిలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇంకా కూడా కారు పాటోళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అంటున్నాడు మంత్రి పొంగులేటి సీనన్న. మరి ఆ ముచ్చట్లేందో పురాగాడ్చుకుందాం పాండ్రి. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ లో ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడాను అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో, ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది ఉంటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇన్నారు కదా, ప్రతిపక్షంలున్నా కూడా ఇంకా ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారట కారు పార్టీలు. విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని అంటున్నాడు మంత్రి సీనన్న. ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఇప్పటికి సుతం ఇంకా మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు కాబట్టి మేం ఏం మాట్లాడినాం అనే దాని మీద చర్చ చేస్తున్నారని అంటున్నాడు. అయినా ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం పోలీసోళ్లకు మాత్రమే ఉంటది. అది కూడా సెంటర్ హోం శాఖ నుంచి పర్మిషన్ తీసుకుని ఎత్తారు. అసొంటిది ప్రతిపక్ష పార్టీలు ఫోన్లను ఎట్లా ట్యాపింగ్ చేస్తారు? ఒకవేళ చేసినా ఇన్నేళ్ల సంధి సర్కారు పెద్దలు విచారణ ఎందుకు ఎత్తలేరు? పోలీసోళ్లు వాళ్ళని ఎందుకు అరెస్టు ఎత్తలేరు? ఏదో సీరియళ్లను సాగదీసినట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సాగదీసుకపోకుండా ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ వివాదానికి పులి స్టాప్ పెట్టేటట్టు పక్కడబందిగా విచారణ చేసి తప్పు చేసినోళ్ల మీద, చేస్తున్నోళ్ల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు కామన్ పబ్లిక్. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కమ్ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ జగ్గారెడ్డి సారు అసలుకే తగ్గుతలేడోలా. అన్నా అంటే నేనున్నా అని అనుట్లా అందరికంటే 1 కిలోమీటర్ ముంగట్నే ఉంటున్నాడు. సాయం అనే మాట పెదవులు దాటక ముందే సాయం చేసే చేతులను జోబులలకు పంపిస్తున్నాడు. నోరు తెరిచి అడుగుడే ఆశం. సాయం చేసేటందుకు ఆరక్షణం కూడా ఆగుతలేడు. నిన్నగాక మొన్ననే ఒక అవ్వ సాయం అనగానే దయాగుణం చూపెట్టిండని చెప్పుకున్నామా. ఇప్పుడు మళ్ళో పని చేసి మన జోర్దార్ వార్తల్లోకి వచ్చిండు. చూద్దాం పాండ్రి ఏందో అది. అగో జగ్గన్న చక్కగా ఒక బండి తిప్పుతున్నాడంటే ఆడ ఎవలో సాయం కోసం ఎదురు చూస్తున్నట్టే ఉన్నారు గాని అందరూ నీడ పట్టుకుండి గీ అన్న ఒక్కడు తొవ్వ మీద ఎండలో కూసుంటే జగ్గన్నకు గుండెలా కలుక్కుమన్నట్టున్నది పాపం. ఎంబడే బండి తిప్పుకొని చెప్పులు గుట్టి బతికెళ్ళ తీసే గీ అన్న తానికి పోయిండు. దినాము ఈ చెప్పుల మీద ఎంత సంపాదిస్తున్నావని అడిగిండు. ఇక ఎంబటే ఆ అన్నకు వచ్చే పైసలు పొట్టకూటికే సరిపోతున్నాయి. ఎండకు ఎండుడు, వానకు దర్శుడే అవుతున్నది. ఆయనత ఎండలు ముద్రినే అంటే ఈడ ఒక్క క్షణం కూడా కూసోరాదు. గిరాకీ లేక గోసవడుడే అవుతుందని చెప్పంగానే జగ్గన్నకు ఇంకెంత బాధ అనిపించింది. మరి ఈడ డబ్బా పెట్టేటందుకు ఎంత కావాలని అడగంగానే చెప్పులు కుట్టే అన్న అన్ని లెక్కలు చెప్పిండు. ఖర్చులకి ఇంకో 10 రూపాయలు ఎక్కువనే ఉంచుకో అని జగ్గన్న 50,000 కట్ట తీసి చేతిలో పెట్టిండు. పైసలు తీసుకున్నట్టు కాదు, టేల పెట్టుకొని పైసలు సంపాదించి చూపెట్టాలని దీవనార్తులు పెట్టిండు. అన్న రేపో మాపో కొత్త టేల పెట్టుకుంటాడు కావచ్చు. ఇక ఆడ ప్రత్యక్షంగా జగ్గన్న సాయం చేసింది కన్లార చూసినోళ్ళు ఎముకలేని చెయ్యి జగ్గన్నది అనుకుంటా మస్తు తారీఫ్ చేసిండ్రు. చెప్పులు గుట్టే అన్న కూడా అన్న సాయానికి దండాలు పెట్టుకుంటా కొత్త టేల వస్తున్నదని మస్తు మురిసిపోయిండు. ఏ మాటకు ఆ మాటనే గాని బొక్కలేని చెయ్యి అంటే సారుదెనులా. సాయం అని అడిగితే అసలుకే వెనుకకు పోడు జగ్గన్న. ఇప్పటికే ఎన్నో చూసినాం, దాంట్లో ఇదొకటి గాని సాయం చేసుడంటే అందరికి అలుపొత్తదేమో గాని జగ్గన్నకైతే ఊపొత్తదనుకుంటా గర్వంగా వీడియోలను వైరల్ చేయబట్టిండ్రు జగ్గన్న ఫాలోవర్లు. అన్నట్టు ఈ ముచ్చట సంగారెడ్డి దిక్కు శివాజీ నగర్లైందోల్లా. ఇదిట్లుంటే సదాశివపేట చాంద్బాయి హోటల్ దగ్గర ఛాయ్ తాగుతున్న జగ్గారెడ్డిని చూసి ముసలొళ్ళు పేదోళ్ళు దగ్గరకొత్తే వాళ్లకు సుతమిట్లనే పైసలు వంచిండు. ఇక ఈ ముచ్చట పోలీసులకు తెలిసి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇట్లా చేయొద్దని జగ్గారెడ్డిని జనాలని అక్కడి నుంచి పంపించిన పోలీసులు జగ్గన్న మీద కేసు రాసిండ్రు. దాన ధర్మాలు చేయాలనిపిస్తే ఎన్నికలు అయిపోయినాక చేయాలి గాని ఎన్నికలే ఆల చేసుడు కరెక్ట్ కాదని అనబట్టిండ్రు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. చూడాలి మరి అటెంక జగ్గారెడ్డి ఇంకెన్ని సాయాలు చేస్తాడనేది. అమ్మ పోతే అడవి, కొన పోతే కొరివి అన్నట్టే ఉన్నదోల్లా అన్నదాతల పరిస్థితి.
పాపం వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే ఆ ఆఖరికి వచ్చేటాలకు లాభమొచ్చుడు పక్కకు పెడితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యే పరిస్థితి ఉన్నది రైతన్నలకు. ఇక ఇప్పుడు టమాటా రైతుల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కనీసం మార్కెట్లకు తీసుకుపోయి అమ్ముకునే పరిస్థితి కూడా లేకుంటాయిందొల్లా రైతన్నలకు. ఆ టమాటాలను మార్కెట్లో తీసుకుపోయేటందుకు అయ్యే ఖర్చులు సుతం అవి అమ్ముతే వచ్చేటట్టు లేవని ఇగో ఇట్లా ఎక్కడికక్కడనే పారవస్తున్నారు అన్నదాతలు. కర్నూలు జిల్లా ఆస్పిరి హోలగుందలాల కిలో టమాటా ధర 5 రూపాయలకు పడిపోయేటాలకు టమాటాలు పండించిన రైతన్నలు లాబోదిబో అంటున్నారు. ఇక అటు పత్తికొండ మార్కెట్లా ఇప్పటికే టమాటా కొనుగోళ్లు నిలిచిపోయినాయి. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా గిదే కాతున్నది. రోడ్డు పక్క పొంటి టమాటాలు వారవోసిన గీ రైతన్నను మందలిస్తే ఏమంటున్నాడో ఈ నుండ్రి. అదే మొత్తం ఎంత వచ్చిండొచ్చు అన్న ఖర్చు? ఒక 25,000 వచ్చి ఉంటుంది. 30,000 వచ్చిందా? 30,000 పెడితే రూపాయి రాలే చేతికి. తెంపిన కూలీలు కూడా అవ్వలేదు. మొన్న ఒక 10 మంది తెంపాము, ₹1 కానీ లేదు. వాళ్ళు ఎంత అడిగితే కానీ వద్దు వద్దు వల్లమంటారు. మరి ఇంకేం చేస్తావని పారేసేది. విన్నారా పాపం 10 మంది కలిసి తెంపినరట ఈ టమాటాలను. మార్కెట్లో ఎంత అడిగినా మేం కొనమన్నారట. ఇక చేసేదేం లేక ఉత్తగానే రోడ్డు బందుకు వారవోసిండు. ఈ అన్ననే కాదు ఇప్పుడు చాలా మంది రైతులది గిదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సర్కారు పెద్దలు ఆలోచన చేసి టమాటా రైతులను ఆదుకోవాలని అంటున్నారు రైతులు. టమాటా రైతుల కోసం సర్కారు ఏం చేస్తదనేది చూడాలి గాని ఈ టమాటాలు సల్లగుండా ఉంటేనేమో 100 రూపాయలకు మీదనే ఉంటది కిలో ధర, లేకుంటేనేమో రూపాయికి సుతం ఎవ్వలు దేకని పరిస్థితి వస్తది. అయితే ఆకాశం సూపు లేకుంటే నేల సూపు అన్నట్టే ఉంటది పోన్రి ఈ టమాటాల ధరలు. పబ్లిక్ ఇప్పుడు మా తాత రాముల్ని పిలిచేయాల కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మింగ్రం ముంగటేసుకున్నాడు, వాడుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? నా సంగతి నీ సంగతి అటెనక కానీ జరసేపు ఆగాలేను. మందిని ముంచేటోళ్ళు అందరు ఇటు ముఖాన్ని వచ్చి ఎంగిలిత్తారు, ముఖం వేసుకొని ఏంది సంగతి గీంది సంగతి అని ఎగిలిత్తా అంటారు. నాకు అంత కోడి పెట్టినట్టు వీళ్ళ అనుగొట్ట. ఏయ్ ఏముంటుంది ముసలోడా, నన్ను ఎంగిలిత్తారు ముఖం అంటున్నావు? నువ్వు ఏమన్నా అందంగా ఉన్నావా రొయ్యకాలేసుకొని? పెంట బొందల పొంచి ప్లాస్టిక్ కాగితాలు ఏరుకునే ముఖం దానవు నన్ను రొయ్య కాళ్ళోడా అంటావా? తాగి ఇడిచిపెట్టిన గిలాసులలో మిగిలిన ఛాయ తాగే దానవు నన్ను ముసలోడా గిసలోడా అని మాట్లాడతావే ముంగిస ముఖం దానా? మార్కెట్లో వారేసిన కుళ్ళిపోయిన కూరగాయలు ఏర్కొచ్చుకొని కూర వండుకొని తినే మొక్కపోడావి నువ్వు నన్ను నలికుట్టడానంటావు ముసలోడా? గుళ్ళ ముంగట జనాలు ఇచ్చిపెట్టిన తెగిపోయిన చెప్పులను ఏర్కచ్చుకొని అవిటికి దారాలు కట్టుకొని వేసుకొని తిరిగిన ముఖం దానం ఆ ముచ్చట యాది మరిచిన అవే మందిరం ముచ్చేదానా? నువ్వెంత నీ బతికెంతనే? బరండి షాపుల ముంగట తాగి వారేసిన గిలాసులల్లా మందుని తాగటోనివి నీదో బతుకని బతుకుతున్నావు ముసలోడా? ఈ భూమి మీద కుక్క కంటే ఈనమైన బతుకునేది. ఓ మన బతుకుల గురించి మనమే మాట్లాడుకోవాలి. మంది కొంపలు ముంచేదానా? అత్త మామ స్టార్ట్ అయిందంటే చాలు గుస 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 అని మాట్లాడి మంది కొంపలలో నిప్పులు పోసింది ఎవతో మన వాడకట్టు మీద అందరికి ఎరికే. పేరుకు పెద్ద మనిషినని చెప్పి జమానత్ ఇచ్చిన పైసలతోటి మందికి తెలియకుండా దొంగసాటెంబడి బరండి దాగే తాగుబోతోళ్ళు ఎవరో ఊరందరికి ఎరికే ముసలోడో. నువ్వు మనసు వనుముడుతానవా? గోడల మీద ఉతికి ఆరేసిన మంది సౌరాలను ఎత్తుకచ్చుకొని వేసుకొని తిరిగే ముఖం దానా నన్ను తాగుబోతాడు అంటావానే? గుంజి గుంజి కొడితే గువ్వ బలగాలే గుజ్జెలుగు పాదాలు దానా? ఎక్కువ తక్కువ మాట్లాడవనుకో మూతి వాలుగుతుంది ముంగి సభకపోడా. అసలు నువ్వు ఎవ్వతివే నన్ను తిట్టేటందుకు? రూపాయిత్తివా, ఆటానిత్తివా, తాగేటందుకు గాసం పోతివా? ఎవ్వతివి నువ్వు? మరి నువ్వోవనివి నన్ను తిట్టేటందుకు? నాకు జీతం ఇస్తున్నావా? నన్ను పోషించుతున్నావా? నువ్వోవని అసలు? వామ్మో వామ్మో అది ఎత్త తిడుతుందో చూస్తానులా పబ్లిక్. నీళ్ళ షాపత్ వేసుకొని తాగే ముఖం దానం నువ్వు నన్ను తిట్టే అంటారు దానం అయినవానే? బాసలు తోమి నీళ్ళతోటి దానం చేసే మొగపోడా ఎవరి సంగతి ఏందని మందరికనే. దూరం పెరిగినట్టు పెరిగినావు కానీ దుడ్డకున్నంత తెలివి లేదు నీకు. వెనుకటి కాలంలో మీ బాపమ్మ నిన్ను తయారు చేసి బయలుకు పంపిస్తే తప్పించుకొని పోయి బర్రగాల్సిన ముచ్చట యాది మర్చినావు. ఇలా ఆడ కూర్చొని 4 ముచ్చట్లు మాట్లాడంగానే ఓ ఇది ఇంత పెద్ద అయినట్టు నువ్వు బాగా ఏతులు కొడతానవా? ఎలక ముద్దనా? నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నావు ముసలోడా? ఈ కానుంచెల్లి నేను నీ ముఖం కూడా చూడా. నువ్వు నా వార్తలకు కూడా రావద్దు. ఈ నుంచి వీకో పీకో కానీ. నేనెందుకు పోతా అంటానా? నువ్వు కూర్చున్న కుర్చీ మా హనుమంతన్న జాగిరు, నువ్వు చదువుతున్న వార్తలు మా శివన్ గారు రాసిచ్చినాయి, నువ్వు కట్టుకున్న సీరే నా ముసలి దాంది, నువ్వు పెట్టుకున్న సౌరం నా ముసలిది ఇత్తడి సామాన్లు వేసి కొనిచ్చింది. నువ్వు నన్ను ఈ నుంచి వీకు అని అంటావే అటిక తలికేదానా? అరే ముసలోడా, నేను ఆడదాకా వచ్చిననుకో నీ అట్క తలకాయలు పుచ్చకాయలు ఎక్కనే వలిగిపోతాను మరి. నాకు కూడా తిక్క రేగింది అనుకో, చిప్పిరెంచుకెళ్తానని నా కుర్చీలో కూర్చోకుంటే చేసింది అనుకో,
ఆ జూబిల్స్ చెక్ పోస్ట్ కాడ ఆ చిక్కెంటికలకు పుట్నాలే అరేకుమాలు 5 రూపాయలే పాత బట్టలు పాత చెప్పులు అమ్ముతో అనుకుంటే తిరగాలి ఏమనుకుంటున్నావేమో. నా సొమ్ము తిని నన్నే తిడతావు ఆ ముసలోడా. తాగుడికి పైసలు లేవంటే పొద్దు మాపు అనుకుంటా మంది ఫోన్లకు పైసలు పంపించిన నీ కొండ్లల్లో కారం కొట్ట. ఇవాళ ఎన్నెన్ని మాటలు అంటున్నావు నన్ను. నిన్ను ఇచ్చేదే లేదు ముసలోడా చూడు. అవుతుంది నీతోటి. ఏం చేస్తావు నువ్వు? నీకు దమ్ము ధైర్యమే ఉంటే నీ మోకాళ్ళల్లో దిమాకే ఉంటే నువ్వు నన్ను ఏం చేస్తావో చేసుకోలే. భూమికి జానం లేని నువ్వే గంటగణం మాట్లాడితే 6 అడుగులు ఉన్నోని నేను ఎన్ని బూతులు మాట్లాడాలనే? కుక్కిన పేను మోకం దానా. ఆగు ముసలోడా, నువ్వు ఇవాళ నన్ను తిట్టిన తిట్లని మా అవ్వకి చెప్పి నీ సంగతి చెప్పిస్తా. వామో ఇదే పెద్ద గయ్యాడి కంపని అంటే దీని అవ్వ దీనికంటే పెద్ద కొరివి దయ్యం వస్తుంటుంది. మళ్ళీ దాంతో ఎవరు తిట్లు తింటాడు నాయన. ఓ బుజ్జే నేను నిజంగానే తిట్టిన అనుకుంటాను ఆనే ఇదంతా వచ్చిన ఒళ్ళెక్కలే తిట్టిండే. ఈ రోజులలో రాజకీయ నాయకులు ఎట్లా తిట్టుకుంటారు, ఆ తిట్లతోటి ఎంత ఫేమస్ అవుతారు అని చెప్పేటందుకు ఇట్లా చేసిన గంతె, ఏం లేదే. నీ ముసలి ముఖంలో మొరంబయ్య ముసలోడా, నువ్వు నిజంగానే నన్ను తిట్టినా కావచ్చు అనుకొని ఏడ్చిన. ఇక చూడు నా మేకప్ అంత ఎట్లా పోయిందా. అయ్యా ఆ సామిగానికి చెప్పి ఇంకో 1/4 కిలో అంత మేకప్ దుకాణాలలో కొనుకొచ్చుకొని మళ్ళీ రుద్దుకోరాదు ఏమవుతుంది. కానీ నేను జర్రంత సేపు బూతులు తిట్టినందుకే నా నోరంతా అంత పెడ అనిపిస్తుంది. రోజు బూతులు తిట్టుకునే ఆ రాజకీయ నాయకుల నోరు ఎట్లుంటుందో ఏం పాడో నాకైతే అసలు చిచి. ఈ రోజులల్లో అట్లా తిట్టుకుంటేనే మస్తు ఫేమస్ అవుతున్నారే తాత. అందుకే అందరు అదే తోవ వాడుతున్నట్టున్నారు. రేపటి సంది మనం కూడా ఇట్లనే ఒళ్ళెక్కలకు తిట్టుకోవాలి. మస్తు ఐరల్ అవుతాం, ఫేమస్ అవుతాం. కానీ సరే సరే బుజ్జి ఇక మీ బాపమ్మ వెళ్తాంది. ఇక నీ కడవ వార్తలేదు చదువుకో. జర్రసేపు తిట్టినందుకే పొల దెబ్బకే దాచుకున్నట్టున్నది. చూసిన రానోళ్ళ లీడర్ల మాటలు విని మా ముసలోడు ఎంత కథ చేసిండో. మా ముసలోడు చల్లగుండా నిజంగానే తిట్టిండు కావచ్చు అని కొద్దిసేపు నేను కూడా అదే కోపంలో ఓ 4 గట్టిగానే అందుకున్నా. ఆయన ఇట్లా కోపంలో తిట్టినా నాకే ఎట్లనో అనిపిస్తున్నది. కానీ లీడర్లకు మాత్రం గట్లేం అనిపిస్తలేనట్టున్నది. రోజు రోజుకి ఇంకింత దిగజారిపోయి మాట్లాడుతున్నారు. జనాలు ఏమనుకుంటారన్న సోయి కూడా లేకుండా బూత్ మాటలతోని రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా లీడర్లంతా వాళ్ళ భాష మార్చుకొని పద్ధతిగా మెదులుతారో లేకుంటే గిట్లనే ముంగటికి పోతారో చూడాలి మరి. వామ్మో ఏ మోపైతున్నారోలా ఈ దొంగలు. ఈడ ఆడ అని ఏం లేదు, ఏడ చూసినా దొంగల హవానే నడుస్తున్నది. ఇక పైసలు బంగారం ఇల్వగల వస్తువులని కూడా ఏం లేదు, దేన్నైనా మాయం చేయాల్సిందే. దొంగోనికి చెప్పైనా లాభం అన్నట్టే చేస్తున్నారు దొంగ బద్మాషిగాళ్ళు. ఇక చూడండి మళ్ళీ ఏం చేసిండ్రా. చూస్తున్నారా అనుల్లా వాళ్ళ తాతల సొమ్మేదో ఆడ దాచినట్టు టక్క టక్క ఉన్నమాలు మొత్తం ఎట్ల ముల్లె కడుతున్నారో. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్నంలో బల్లారికోయే రోడ్డు మీద ఉంటది సయ్యద్ జ్యువెలర్స్ షాపు. తెల్లారంగా 3 గంటల యాళ్ళ 5గురు బట్టెబాజుగాళ్ళు అలా మాసిపోయిన ముఖాలకు ముసుగులేసుకొని మరీ దుకాన్లకు జొర్రబడ్డారు. దగ్గర అర్ధగంట దాకా దుకాణం మొత్తాన్ని జల్లెడ పట్టిండ్రు. బయటున్న 6 లక్షల ఇల్వగల్ల వెండి వస్తువులను మాయం చేసిండ్రు. బంగారాభరణాలన్నీ దుకాణంలున్న ట్రేజర్లున్నాయట. ఇక దాన్ని శుద్ధం తెరుద్దామని బగ్గనే ప్రయత్నం చేసిండ్రు గాని ఎంతకు తెరుచుకోకపోయేటాళ్లకు దొరికిన మాలు పట్టుకొని జంప్ అయినరు. ఇక ఈ దుకాణం ఓనరు హరుణ్ పాషా అన్న ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు రాసుకొని వాళ్ళని దొరకబట్టే పని ముంగటేసుకున్నారట. దొంగలు రాత్రి 3 గంటలకు వచ్చి సెట్ పొగలు కొట్టి లోపల దూతున్నారు. 10 నిమిషాల్లో వెండి సామాన్లను పొగలు కొట్టి తీసుకుపోయినారు. 10 నిమిషాల లోపల దొంగతనం తీసుకుపోయినారు. వెండి లోపల బయట ఉండే వెండి పోయింది. లాకర్లు ఓపెన్ చేయలే. ఇన్ని దినాలు ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి మరి మెడలున్న బంగారు గొలుసులను కథం పట్టించిన తెంపుడుగాళ్ళు ఇప్పుడు ఒంటరి మొగోళ్లను కూడా ఇడిచిపెడతలేరు. పాపం గీ తమ్ముడు అద్దుమరాత్రి ఇంటి ముంగట బండి పెట్టి జోబులకెంచి సెల్ఫోన్ తీసి చూస్తున్నాడు. ఇంతల్నే బండి మీద వచ్చిన 3 మూతవార్లు ఆ తమ్ముడు చేతులకెంచి ఫోన్ గుంజుకొని అవతల పడ్డారు. ఒకటే పారి షాక్ అయిన ఈ తమ్ముడు వెంటనే ఆ వెనకాల అదే బండి పట్టుకొని పోయిండు గాని అద్దుమరాత్రి కాబట్టి రోడ్డు మీద ఎవ్వలు లేకపోయేటాళ్లకు వాళ్ళు దొరకకుండా పారారైండ్రు. పట్నం మీర్పేట్లున్న వినాయక హిల్స్ రోడ్ నెంబర్ 3లో జరిగింది ఇది. దీని మీద మీర్పేట పోలీస్ స్టేషన్ లో కేసు రాసుకున్న పోలీసోళ్ళు ఇక ఈ దొంగగాళ్ళు ఎవ్వలు ఇదివరకేమన్నా దొంగతనాలు గిట్లా చేసిండ్రా ఏందనే దాని మీద విచారణ ఎత్తున్నారట. ఇదిట్లుంటే మందుదంతా గట్టిగా నడుస్తుంది కాబట్టి మందు షాపులను లూటీ చేస్తే గట్టిగానే కమాయించవచ్చని అనుకున్నట్టున్నారు. సీదా వైన్స్ దుకాణానికే కన్నమేసిండ్రు చోరరాయిల్లు. నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గరలున్న SNLS వైన్స్ షాపు మీద రేకులను వలగొట్టి లోపటికి పోయిండ్రు. ఇక దాంట్లోన్న లాకర్ తెరుచుకోకపోయేటాళ్లకు కాలి
చేతులతోని ఓలేక కొన్ని మంది కీసాలు మాత్రం పట్టుకుపోయినరు. ఇక ఈ దుగ్నంలో ఉన్న సీసీ కెమెరాల దొంగగాళ్ల భాగోతం రికార్డ్ అయింది కాబట్టి షాప్ లో ఉన్న సీసీటీవీ కెమెరా DVRలను కూడా ఎత్తుకపోయినరట దొంగలు. పొద్దుగాల వచ్చి చూసి దొంగలు పడ్డ ముచ్చట్ను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ ఫాల్తుగాళ్లను దేవులాడే పండ్ల పడ్డారట పోలీసులు. మరి ఇక పబ్లిక్ ఇయ్యాల రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేదు కాబట్టి మీరైతే మీ జాగ్రత్తల్లో మీరుండుండ్రి. అటెంక బాధపడ్డా ఏం ఫాయిదా ఉండదు కాబట్టి జర పైలం మరి. హబాబాబా ఈ వార్తలు చూస్తుంటే అసలుకు బయట ఏమన్నా తినాలంటేనే అబ్బో కాదు తినాలన్న ఆలోచన వస్తేనే కడుపులకించి దేవినట్టు అవుతున్నది. కండ్లకు కలర్ఫుల్గా రుచికి స్పైసీగా ఉంటున్న బిర్యానీని చూస్తే ఎవ్వరికైనా నోట్ల నీళ్ళు ఊరుతాయి. కానీ ఒక్కసారికి ఈ వార్త చూడుండ్రి, ఈ కాడికెంచి నీళ్ళూరుడు కాదు ఇదివరకు గడుపులున్నది సుతం బయటకు వచ్చేటట్టే ఉన్నది. వావ్, మంచిగా క్రిస్పీగా కానొస్తున్న ఈ ముక్కలను చూస్తుంటే నోరు ఊరుతున్నదిలే. మీకే కాదు, ఇటువంటి క్రంచీ ముక్కలు చూస్తే ఎవ్వరికైనా తినాలనిపిస్తది. కాకుంటే ఇవి నిన్నటియో మొన్నటియో అంటే ఏమనిపిస్తది? యాక్తు పాసిపోయిన ఎట్లా తింటామనిపిస్తది కదా. అవు ఇంట్లో వండుకుంటే పొద్దడిది మా పట్టిలే తినరు కొంతమంది, ఇక తెల్లారైతే అసలుకే తినరు చాలా మంది. కానీ అదే పెద్ద హోటల్లో పోతే మాత్రం అది నిన్నటిదో మొన్నటిదో ఎవరికి తెలుస్తది? మంచిగా ఆర్డర్ ఇయ్యంగానే గరం చేసుకొని మసాలా ఇంత ఎక్కువ తక్కువ వేసుకొని పట్టుకైతే అయిపోయాయి. వావ్, మస్తున్నది అనుకుంటా ఊరించుకుంటా మరీ తింటారు కొందరు. ఇసొంటి ఫుడ్ అప్పటి మంద మంచిగానే అనిపిస్తది గాని తర్వాతనే పరేషాన్ ఉంటది. అందుకనే రంగంలోకి దిగిర్రు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గుంటూరు జిల్లా కేంద్రం లక్ష్మీపురంలో ఉన్న బిస్మిల్లా హోటల్ 50 కిలోల చికెన్, మటన్, చేపల మాంసాన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిండ్రట. రోజుల కమానం ఇట్లనే నిల్వ ఉంచి అవసరం ఉన్నప్పుడు అండుతున్నారట. ఈ ముచ్చట తెలిసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్ కచ్చి మొత్తం చెకింగ్లు చేసిర్రు. ఇట్లా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మాంసం మొత్తం సీజ్ చేసిర్రు. ఇక ఆ హోటల్ ఉన్న ఫుడ్ కు టెస్టులు చేసి కేసులు రాసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పిర్రు అధికారులు. మొత్తం 10 టీములుగా విడిపోయి అన్ని హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మరి అధికారులు ఎప్పుడో సుక్కదేయి పడ్డప్పుడు కాకుండా కనీసం నెలకోపారన్నా ఇట్లనే తనిఖీలు చేస్తే హోటళ్లు నడిపేటోళ్లకు భయం ఉంటది, జనాలకు మంచి తిండి పెడతారు. కాబట్టి జర గట్టిగా పని చేయరు అని అంటున్నారు ఊకుకే హోటల్లో ఫుడ్ తినేటోళ్ళు. ఇంకొందరేమో తీసుకునే పైసలు తీసుకుంటూనే ఉన్నారు, ఉల్టా పాసిపోయిన మాంసం మాకు పెడతారా అని గరానికి వస్తున్నారు. ఏం చేస్తాం, పైసలు సంపాదించుకునేందుకు మంది పానాలను లెక్క చేయకుండా అడ్డమైన గడ్డిని కూడా తినేందుకు మోపైతున్నారు కొందరు ఇట్లా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి HM టీవీ. అట్లనే ఇంకిని మంచి వార్తల కోసం HM టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.